నేను అప్పుడు మేడం నేను ఓఎన్జీసీలో నేను చూసిన ఇండియా బిగ్గెస్ట్ కంపెనీ ఏదంటే ఓఎన్జీసీ అని వచ్చింది. అవును, శాలరీస్ కానీ వాళ్ళ అక్కడ వర్క్ చేసే వాళ్ళకి విలువ గౌరవం కానీ అద్భుతంగా ఉంటుంది వాళ్ళ నెలకి 2 లక్షల ప్యాకేజీ వదిలేసి వచ్చేసిన. ఓకే. మంచి అప్పుడు ఇప్పటికీ నా కొలీగ్స్ ఉన్నారు కదా ఇక్కడ. సో ఇక వాళ్ళు చెప్తారనమాట. రీసెంట్గానే అహ్మదాబాద్ గుజరాత్ వెళ్ళిన తర్వాత నా ఫ్రెండ్ని కలిసిన. సో స్మాల్ మెమోరీస్, ఓల్డ్ మెమోరీస్ ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాం. బట్ హ్యాపీ, ఎన్హెచ్ఐలో చాలా హ్యాపీ. మీ జాబ్ నేచర్ ఏంటండి ఓఎన్జీసీలో? ఓఎన్జీసీలో మెటీరియల్ మేనేజ్మెంట్ ఆఫీసర్ ఉండే మాది. సో మనకి ఇప్పుడు ఆఫ్ షోర్ ఆన్ షోర్ అని చెప్పేసి డ్రిల్లింగ్, పెట్రోలియం ఇట్లా చేస్తారు కదా. సో దానికి మెటీరియల్స్ ఎస్టిమేషన్స్, కాస్టింగ్ అవన్నీ మేము చూసుకునేటోళ్ళం. అది యూపీఎస్సీ సాధించిన తర్వాత ట్రైనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ మీద ఐ థింక్ ఢిల్లీలో పోస్టింగ్ అని వచ్చింది. ఫస్ట్ ఢిల్లీ పోస్టింగ్. అక్కడ ఎలా ఉండదండి జాబ్ బాధ్యతలు? ఫస్ట్ పోస్టింగ్ ఢిల్లీలో నాకు తమిళనాడు క్యాడర్ ఇచ్చారు. సో హెడ్ క్వార్టర్ నుంచి తమిళనాడు స్టేట్లో ఉన్న వర్క్స్, ఎన్హెచ్ వర్క్స్ మొత్తానికి మేము చూసుకునేటోళ్ళం. సో అక్కడ నుంచి సెకండ్ పోస్టింగ్ నేను ఇప్పుడు తెలంగాణకి ఇక్కడ వచ్చిన, హైదరాబాద్కి వచ్చిన. సో ఇక్కడ ఒక 2 years చేసి. ఇక్కడ బాధ్యతలు ఏంటండి? ఇక్కడ మన ట్రిబులర్ వస్తుంది కదా. ట్రిబులర్ అండ్ పిఐయు ఖమ్మం ఒకటి, పిఐయు సంగారెడ్డి అండ్ పిఐయు మహబూబ్నగర్, ఈ 3 డిస్ట్రిక్ట్కి నేను చూసుకున్నప్పుడు. అంటే హైవేస్ అంటే హైవేస్. ఓకే. ఇప్పుడు రీసెంట్గా అక్కడ ఢిల్లీ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది, కేరళ క్యాడర్లో వచ్చాను. ఇప్పుడు ప్రజెంట్గా పిఐయు కాలికట్లో పోస్టింగ్. ఓకే. అక్కడ వర్క్ చేస్తున్నా. ఇప్పుడు మీ పేరెంట్స్ని తీసుకెళ్ళలేదా మరి? తీసుకెళ్ళిన ఫస్ట్ టైమే కదా. మా అమ్మ నాన్నని ఫస్ట్ చిన్నప్పుడు మా అమ్మ అడిగిందనమాట నాకు, మాకు విమానం ఎప్పుడు ఎక్కిస్తావరా అని చెప్పేసి. సో స్వీట్. సో అప్పుడు చెప్పిన, అమ్మ ఎక్కిస్తానమ్మా, నీ కొడుకు మంచి జాబ్ కొడతావు కదా, అప్పుడు ఎక్కిస్తా అని చెప్పిన అనమాట. సో రీసెంట్గా కేరళ అమ్మ నాన్నని తీసుకెళ్ళిన ఫ్లైట్లో. సో దట్స్ వెరీ గ్రేట్ బిగ్ మూమెంట్ అది. యూర్ మ్యారీడ్? ఎప్పుడు చేసుకున్నారు ఈ జర్నీలో? మ్యారేజ్ ఎప్పుడు చేసుకున్నారు? మ్యారేజ్ అయిపోయింది 19లోనే అయిపోయింది. లవ్ మ్యారేజా? కాదు, నిజం చెప్పండి. మీరు మొహమాట పడుతున్నారు, చెప్పండి, విషయం చెప్పండి. అవునండి. మరి ఎందుకండి మొహమాట? ఎలా ఒప్పించారు? అంటే యూపీఎస్సీ సాధించకుండానే మ్యారేజ్ చేసుకున్నారా? అంటే అప్పుడైతే నాకు ఓఎన్జీసీలో వచ్చింది అప్పుడు. సో ఓఎన్జీసీలో వచ్చిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళకి అందరికీ చూసుకొని ఇంకా సెట్ అయిన తర్వాతనే ఇదే. అయితే పెళ్ళి అయిన తర్వాత యూపీఎస్సీ సాధించారు మీరు? అంటే బిఫోర్ ఎగ్జామ్ రాసేసాను, రిజల్ట్ డిలే అయింది అంతే. మీది చాలా స్ట్రగుల్ లైఫ్ అని విన్నాను. ఎస్. వాటి గురించి చెప్తేనంటే జనాలకు జనరల్గా ఒక కంఫర్ట్ జోన్లో ఉన్నవాడు ఎంతవరకు సాధిస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఒక బర్నింగ్ ఉన్నవాళ్ళు మాత్రం ఖచ్చితంగా సాధిస్తారండి. ఆ బర్నింగ్ అనేది లేకపోతే సాధించడం చాలా కష్టం. సో మీ స్టోరీ విన్నాక ఎవరు ఎప్పుడు ఎలా ఇన్స్పైర్ అవుతారో చెప్పలేము. సో అందువల్ల మీ జర్నీ గురించి అడుగుతున్నాను. ఒకటి ఏంటంటే మేడం, ఇప్పుడు చాలామంది అందరూ చదువుతారు, అందరూ గ్రాడ్యుయేషన్ చేస్తారు, బీటెక్ చేస్తారు, డిగ్రీ చేస్తారు, పీజీ చేస్తారు, అందరూ ఉంటుంది. అంటే ఒక గోల్ అనేది, ఒక డ్రీమ్ అనేది, అది మనం గట్టిగా మనం అనుకోకపోతే అది ఎంతసేపు మా పేరెంట్స్ నాకు చూసుకోలేదు, మా పేరెంట్స్ మంచి స్కూల్లో చదివించలేదు, వాళ్ళపైన మనం ఇది రుద్దడం, అంటే వాళ్ళపైన నెట్టేయడం కంటే మనం మనకి ఇచ్చినది అద్భుతమైనది వాళ్ళ లైఫ్, మనకి ఇచ్చిన లైఫ్. సో మన లైఫ్లో మనం ఎట్లా కష్టపడాలి, ఏం చేయాలి. ఇప్పుడు అమ్మ నాన్న మనకి జీవితాన్ని ఇచ్చారు, జీవిత లక్ష్యాన్ని మనమే ఏర్పరచుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా చదివేటప్పుడు ఖచ్చితంగా ఒక డ్రీమ్, ఒక గోల్ పెట్టుకోవాలి ఖచ్చితంగా. సో ఏదో టైంపాస్గా అట్లా చదివి అట్లా టైం వేస్ట్ చేసుకోవడం అంటే ఖచ్చితంగా ఒక గోల్, బలమైన గోల్తోనే మీరు చదివి అది సాధించే వరకు మీరు ఎట్లా అంటే, నేను చెప్పే సందేశం ఏంటంటే, అది ఎంత ఇబ్బందులైనా వస్తుంది మనకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మనీ లేకపోవడం అవచ్చు, ఇంకా మనకి నా ఇన్సిడెంట్, నేను అప్పుడు ఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకున్నప్పుడు ₹1 లేకపోవడం వల్ల కండక్టర్ నన్ను బస్సు దింపేశారు. 7 రూపీస్లో 6 రూపీస్ ఉంది, ₹1 లేకపోతే కండక్టర్ నాకు బస్సు దింపేశారు. సో అయినా సరే నేను నడుచుకుంటూ వెళ్ళి మళ్ళీ గంటన్నర సేపు అబిడ్స్ దాకా నడుచుకుంటూ వెళ్ళినా నేను అప్పుడు. బట్ రిమైనింగ్ 3 hours క్లాసెస్ని అటెండ్ చేశాను. మిస్ అయిన 1 hour నేను తర్వాత ఇట్లా, అంటే ఆ కసి మనకి ఆ పట్టుదల ఉంటే సో మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. అది 90sలో మేము, మా కాలేజ్ ఏమో నాంపల్లి విమెన్స్ కాలేజ్, అక్కడి నుంచి స్టేడియం వరకు నడుచుకుంటూ వచ్చి స్టేడియంలో ప్రాక్టీస్ చేసుకుని స్టేడియం నుంచి కోటి వరకు నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఓకే. అంటే మాకు బస్ ఛార్జెస్ లేక, నాకు మళ్ళీ అది గుర్తొచ్చింది.
మీరు చెప్తుంటే ఉన్న 3 రూపాయలు టికెట్కి 5 రూపాయలే ఉంటే 3 రూపాయలు దానికి పెడితే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రాక్టీస్కి ఇబ్బంది అవుతుందేమో అని ఆ 3 రూపాయల్లో రూపాయన్నర 2 రూపాయలు సేవ్ చేయడానికి ఇక్కడి నుంచి జాగింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. సేమ్ నాది కూడా అదే ఎక్స్పీరియన్స్. నిజంగా సచ్ ఎ గ్రేట్ జర్నీ. అంటే రూపాయలు లేకుండా మనం ఆ స్థాయికి వెళ్ళాలన్నమాట అంతే. మీరు మళ్ళీ చాలా ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు నన్ను. కష్టపడాలి, కష్టపడకుండా అయితే ఇది ఆశించొద్దు అనమాట. ఇప్పుడు హార్డ్ వర్క్ లేకుండా మనం ఎక్కడ పుట్టాం ఎక్కడ చేస్తున్నాం అని కాకుండా ఇప్పుడు మనం పుట్టిన ప్రదేశం పుట్టిన నేల నుంచి మనం ఎంత ఎత్తుకు ఎదిగినాం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మన ఎదిగే టైమింగ్లో చాలా ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు మా డాడీతో ఒకసారి ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి శంషాబాద్ నుంచి ఫ్లైట్ టేక్ ఇది అయిపోయిన తర్వాత మా నాన్నకి ఏంది కింద బిల్డింగ్ ఇంత చిన్న చిన్నగా కనిపిస్తే మా నాన్న నాకు క్వశ్చన్ వేశారు. సో ఇదే కదా నాయన జీవితం అని చెప్పేసి, మనం కింద ఉన్నప్పుడు 40 అంతస్తుల 50 అంతస్తుల బిల్డింగ్ చాలా పెద్ద పెద్దగా కనిపిస్తుంది నాన్న, పైకి వచ్చే కొద్దీ అవన్నీ చిన్న చిన్న అయిపోతుంది. మన చుట్టూ ఉండే సమస్యలు కూడా అంతే. మనం ఎంత పెద్ద స్థాయిలో ఎదిగితే మన చుట్టూ ఉన్న సమస్యలు ప్రాబ్లమ్స్ కూడా మనకి అంత చిన్న చిన్నగానే కనిపిస్తుంది. అదే నువ్వు నాకు ఇచ్చిన గిఫ్ట్, నాకు జననం. ఈరోజు ఒక నీ కొడుకుగా ఈ స్థాయిలో వచ్చిన నీకు అవన్నీ నేను చూపిస్తున్నా అని చెప్పేసి మా డాడీతో చిన్న డిస్కషన్ అయింది. అప్పుడు మీ బ్రదర్ ఏం చేస్తున్నారు ఇప్పుడు? బ్రదర్ ఇప్పుడు మొన్నటి దాకా గ్రూప్ 2 అని గ్రూప్ 1 అని రాశారు. సో అన్నీ క్యాన్సిల్ అయిపోయింది. తెలియంది ఏముంది మీకు. సో ఇప్పుడు డిఎస్సికి ప్రిపరేషన్లో ఉన్నారు. సో ఇక ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు మా బ్రదర్ మై బ్రదర్ అంటున్నారు. సారీ రా, ఆ రోజు ఏదో చిన్న ఇదైంది. ఏంటంటే అన్నయ్య పైన ఎక్కువ ప్రెషర్ ఉండేది అనమాట, ఇంటికి పెద్ద కదా. సో ఇక అమ్మ నాన్న ఇద్దరే ఇట్లా ఇది చేయడం, సో అట్లా. సో నాకు అనిపించింది ఏం ఓకే కూల్, ఇక చిల్ అంతే, అట్లా అయింది.